నేను ఇప్పుడు చూపిపోయేది తమిళనాడు వంటకం అండి. వడకర్రీ అంటారు. వడకర్రీ అంటే వడలతో చేసిన కర్రీ కాదు. ఇది వడకర్రీ అనేది అక్కడ ఫేమస్. దీనికి కావాల్సింది పచ్చెనగపప్పు ముందు రోజు నానబెట్టుకొని మనం దాన్ని కచ్చాపక్కాగా మిక్సీలో వేసుకోవాలి. చూడండి, ఇది పచ్చెనగపప్పు ముందు రోజు నానబెట్టుకున్నాను. దానికి కావాల్సిన టొమాటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు, ముఖ్యంగా దానికి సోపు కావాలి. సోపు, పట్ట. సో దీన్ని మనం ఇడ్లీ పాత్రలో కచ్చాపక్కాగా వేసుకున్న ఆ యొక్క పచ్చెనగపప్పుని లైట్గా ఉప్పేసి ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకోవాలి మనం. చూసారు కదా, నేను ఇది ఇండక్షన్ స్టవ్లో పెడుతున్నాను. ఆన్ చేసి స్లో కుకింగ్లో పెట్టామనుకోండి, మనకి ఒక 10 మినిట్స్కి అది ఉడికిపోతుంది. మనం ఈ లోపల ఏం చేస్తామంటే ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు సామాన్లు వేసుకొని సోపు, పట్ట చెప్పాను కదా, అవి ఇంపార్టెంట్ దీంట్లోకి. తర్వాత ఎర్రగడ్డలు, కచ్చాపక్క దంచుకున్న 2 తెల్లపాయలు, పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, కొంచెం వేయాలి. నేను ఎందుకంటే పప్పు చిన్న కప్పు నిండా తీసుకున్నాను కాబట్టి సో అది కొంచెం చాలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు అన్నీ వేసేస్తాము. కరివేపాకు కూడా వేసిన తర్వాత మనం దాన్ని బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం మనం ఉప్పు వేస్తామండి. కళ్ళు ఉప్పు వేస్తే కొంచెం అది ఇంకా త్వరగా మెత్తబడి మనకి బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు పసుపు పొడి, మిరప్పొడి, ఎందుకంటే ఒక మిర్చి వేసున్నాం కాబట్టి మిరప్పొడి కొంచెంగా వేసుకోండి. కారం ఎక్కువ తినడం కాకుండా ఇడ్లీలో ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. కొంచెం వేసుకోండి కారపొడి చాలు. కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేస్తే కొంచెం అది బాగా ఇదవుతుంది. తర్వాత మనం ఈ లోపల ఇక్కడ ఉడికిందా లేదా అని చూసుకుంటే ఆవిరిలో బాగా నీట్గా ఉడికిపోయింది. చూసారు కదా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం నీళ్లు పోసి బాగా దాన్ని మెత్తగా ఉడకనిచ్చాలి. మొత్తం మిక్సీలో నీళ్ళు ఉంది కదా, కొంచెం ఆ మిక్సీ నీళ్ళు వేసి మనం కొంచెం బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఇప్పుడు ఈ వడల్లాగా ఉండే వాటిని మనం సపరేట్గా తీసుకొని, ఇట్లా వడల్లాగా ఉన్నాయి కదా, దీనన్నిటిని మనం పొడి చేసుకోవాలి. పొడిగా చేసుకోవాలి, అయితే గడ్డలుగా అట్లాగే ఉండిపోతుంది. మనం పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న ఈ యొక్క మసాలాలో మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకునేటువంటి ఈ వడ కర్రీని దీంట్లో వేసేస్తాం అన్నమాట. ఇట్లా వేసి ఇది కూడా కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా ఉడికింది. సో ఇప్పుడు ఇందులో వేయంగానే ఇది కొంచెం పచ్చి వాసన పోయి కొంచెం నీట్గా బాగా స్మెల్ వస్తుంది. ఆ సోంపు వాసన అయితే చాలా బాగుంటుంది. తమిళనాడులో ముఖ్యంగా ఈ కర్రీలో సోంపు అనేది వేస్తారు. సో ఈ విధంగా కొంచెం నీళ్ళు వేసి ఇందులో కూడా కొంచెం ఉడకబెట్టాలి. జనరల్గా ఇది కొంచెం ముద్దగా బాగా థిక్గా వచ్చేదాకా ఉడకబెట్టి వాడుకుంటారు. నేను అట్లా కాకుండా 1 స్పూను పచ్చెనగపిండిలో 1 స్పూను కొంచెం నీళ్ళలో కలిపి ఇందులో వేసామంటే అది కొంచెం థిక్గా అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా ఉంది. ఇట్లా లూజుగా వాటర్ లేకుండా ఉండడానికి మనం అది వేస్తాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం ధనియాల పొడి వేసాను. చెప్పా కదా, 1 స్పూను ఈ పచ్చెనగపిండిలో 1 రవ్వ నీళ్లు వేసి దాన్ని కలుపుకున్నాం అనుకోండి, అదేమవుతుందంటే ఆ లూజ్నెస్, వాటర్ లూజ్నెస్ ఉంది కదా, అది లేకుండా నీకు గుజ్జుగా వస్తుంది అన్నమాట. ఇది ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టాలి మూత పెట్టి. చూసారు కదా, ఇట్లా వస్తుంది అనమాట ముద్దగా, లూజుగా కారకుండా ఏ టైం ముద్దగా వస్తుంది. ఇది ఇడ్లీలోకి ఎక్కువ అంటే నంచుకోవడం అంటే ఊరికి అద్దుకోవడం కాకుండా ఎక్కువగా పెట్టుకొని తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇది ఫుల్ ప్రోటీన్ కదా. ఇటుపక్క అదే ఓవెన్లో అదే ఇండక్షన్ స్టవ్లో ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది ఫుల్ ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓన్లీ దోశలోకి, ఇడ్లీలోకి మాత్రం చాలా బాగుంటుంది. కొంతమంది చపాతీలో కూడా వాడతారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఈ వడ కర్రీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
మనం ఒక ఇడ్లీ మోయనం పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పు కదా, ఒక ఇడ్లీ మోయనం పెట్టుకుంటే 3 ఇడ్లీల కింద లెక్క అన్నమాట. ఇది 2 ఇడ్లీలు కొంచెం